ఈ వీడియో తప్పక స్కిప్ చేయకుండా చూడండి. ఒక మహారాణి గాయత్రీదేవి చరిత్ర అండి ఇది. గాయత్రీదేవి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర పార్టీ తరపున పోటీ చేసండి భారీ మెజార్టీతో గెలిచారండి. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధానాలను ఆమె తీవ్రంగా విమర్శించేవారండి. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది. అప్పుడు ప్రతిపక్ష నేతలందరినీ అరెస్ట్ చేయించిందండి. గాయత్రీదేవిపై కూడా పన్ను ఉల్లంఘనని, అప్రకటిత విదేశీ కరెన్సీ అని, బంగారం దాచారనే ఆరోపణలతోటి కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ అని చట్టాలన్నీ పెట్టేసి అరెస్ట్ చేయించిందండి. అది కూడా తీహార్ జైల్లో సాధారణ ఖైదీలు ఉండే విలాసవంతమైన జీవితం గడిపిన ఆవిడనండి. చిన్న దొంగలు, వేశ్యలు, మానసిక రోగులు వీళ్ళందరి మధ్య పెట్టి దోమలు, ఈగలు, దుర్వాసన, మురుకు గది ఇలాంటి వాటిల్లో ఆమెను పెట్టండి కక్ష సాధింపు చర్య ఇందిరాగాంధీ ఎలా నియంతలాగా చేసేదండి. ఆవిడ అందుకనే గాయత్రీదేవి ఆవిడ రాసిన అనుభవాల్లో తిహార్ జైలుని ఒక చేపల మార్కెట్గా అభివర్ణించిందండి. ఎందుకంటే ఆవిడ మట్టికి ఎక్కడ కంగుతనలేదు సుమండి. గ్వాలియర్ రాజమాత విజయరాజే సింధియా కూడా ఈవిడికి తోడున్నారండి అదే జైల్లో. అంతటి కష్టకాలంలోనూ కూడానండి గాయత్రీదేవి తన ఆత్మస్థైర్యాన్ని మట్టికి కోల్పోలేదు. తోటి ఖైదీల పిల్లలకు కూడా చదువు చెప్పడం, యోగా సాధన చేయడం, మానసిక ప్రశాంతత కోసం అన్నీ చేసుకునేదండి ఆవిడ. జైల్లోని తిండి పడలేదండి. దాంతో నోటిపూత, గ్యాస్ ట్రబులు, కడుపు నొప్పి ఇలాంటివి తలెత్తి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది 5-6 నెలలు గడిచేసరికి. అప్పుడు 1976 జనవరిలో పెరోల్ మీద విడుదల చేయించిందండి ఇందిరాగాంధీ. అది కూడా శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను అని పత్రంపై సంతకం పెట్టించుకుని అప్పుడు విడుదల చేయించిందండి. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ పెరోల్ జీవితాన్ని జైలు కంటే ఘోరంగా ఉంది, ఇది ఒక పెద్ద జైలు అని అభివర్ణించారండి. ఆ తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాలకు శాశ్వతంగా దూరమైపోయి సామాజిక సేవ, స్కూళ్ళు పెట్టడం, విద్యాలయాల నిర్వహణకే పరిమితమయ్యారండి. ఈ పూర్తి అనుభవాలనండి ఏ ప్రిన్సెస్ రిమెంబర్స్ పుస్తకంలో వివరంగా హృద్యంగా రాశారండి ఆవిడ. ఆవిడ పాలకురాలుగానే కాదండి, రచయిత్రిగా కూడా గొప్ప గుర్తింపు పొందారండి. తన జీవితానుభవాలను పుస్తకాల రూపంలో ప్రపంచానికి అందించారండి. కూచ్ బెహార్లో గడిచిన స్వేచ్ఛాపూర్తమైన బాల్యం దగ్గర నుంచి జైపూర్ మహారాజ్తో ప్రేమాయణం, అంతఃపురాచారాలు, రాజకీయాల్లోకి రావడం, తిహార్ జైలు జీవితం ప్రతి అంశాన్ని ఇందులో హృద్యంగా వివరించారండి ఆవిడ. నిజంగా గాయత్రీదేవి సర్వకళావల్లభురాలు అనుకోవచ్చండి. గవర్నమెంట్స్ గేట్వే అనే పుస్తకంలోనండి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలోని రాజవంశాల విలీనం, స్వదేశీ సంస్థానాల ముగింపు, ఆ టైంలో ఎదురైన రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పరిపాలన ఎలా సాగుతుందో అవన్నీ విపులంగా కళ్ళకు కట్టినట్టు రచించిందటండి ఆవిడ. రాజ్పుత్ ప్రిన్సెస్ అనే పుస్తకంలో వాళ్ళ సంస్కృతి, చరిత్ర, ఆ వంశానికి చెందిన స్త్రీల విధానంపై ఆమె రాసిన పరిశోధనాత్మక పుస్తకం అండి అది. ఆ కాలపు మిగతా యువరాణుల్లా కాకుండా ఆవిడ ఎంతో స్వేచ్ఛగా పెరిగింది. గుర్రపు స్వారీ, పోలో ఆట, తుపాకీతో వేటాడటం ఆమె చిన్నతనంలోనే నైపుణ్యం సాధించింది. కేవలం 12 ఏళ్ల వయసులో చిరుతపులను వేటాడింది ఆవిడ. అదండి ఆమె బాల్యం. మరి ఎంత నైపుణ్యమో చూడండి ఆవిడకి. పుట్టింది 1919లో మే 23 లండన్లో పుట్టిందండి. ఆమె తండ్రి కూచ్ బెహర్, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అండి.
జితేంద్ర నారాయణ, తల్లి బరోడా యువరాణి ఇందిరాజే అండి. ప్రపంచ సుందరిగా కూడా గుర్తింపండి గాయత్రీదేవి. అద్భుతమైన ఫ్యాషన్ సెన్సు, అందానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలండి. వోగ్ అనే పత్రిక ప్రపంచంలోని టాప్ 10 అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా ఎంపిక చేసిందటండి ఈవిడ్ని. 6 ఏళ్ల రహస్య ప్రేమ అండి. జైపూర్ మహారాజా అయిన సవాయి మాన్సింగ్ని పోలో ఆటలో పరిచయమైన ప్రముఖ క్రీడాకారుడితో చిన్నతనంలోనే పరిచయం ఏర్పడింది. వారిద్దరూ 6 సంవత్సరాల తర్వాత రహస్యంగా ప్రేమించుకుని ఇంట్లో పెద్దవాళ్ళకి మట్టికి ఇష్టం లేదండి. ఎందుకంటే ఆయనకి అప్పటికే 2 భార్యలు ఉన్నారు. ఆయన పట్టుపట్టి 1940లో 3వ భార్యగా వివాహం చేసుకుందటండి ఆవిడ. ఎవరికైనా రాతను తప్పించలేరండి. మహారాణిగా మారిన తర్వాత జైపూర్ అంతఃపురంలోకి వెళ్ళి సిటీ ప్యాలెస్లోకి అండి. అక్కడ ఉన్న కఠినమైన పద్ధతి, ముసుగు వేసుకునే ఆచారాన్ని క్రమంగా వ్యతిరేకించింది. స్త్రీల స్వేచ్ఛ కోసం చాలా పోరాడిందంటండి ఆవిడ. స్త్రీ విద్యకు ప్రాధాన్యత ఎలా అంటే జైపూర్లో బాలికల చదువు కోసమట 1943లో మహారాణి గాయత్రీదేవి గర్ల్స్ హై స్కూల్ అని పెట్టింది. అందులో ఆడపిల్లలకి ఫ్రీ సీట్ ఇచ్చిందట. భర్త మరణం తర్వాత రాజకీయ ఒడిదుడుకులు, జైలు జీవితం తర్వాత తన జైపూర్లోని తన ఎస్టేట్లో ప్రశాంతమైన జీవితం గడిపిందటండి ఆవిడ. 1962లో భారతదేశం 3వ సార్వత్రిక ఎన్నికలండి అవి. రాజస్థాన్లోను రాజకీయ చక్రవర్తి రాజగోపాలాచారి గారు స్థాపించిన స్వతంత్ర పార్టీ తరపుని కాంగ్రెస్ అభ్యర్థుల్ని 157,692 ఓట్ల భారీ మెజార్టీతోటి ఘన విజయం సాధించిందండి. అది 71.3% ఓట్లటండి. అప్పట్లో ఏముందండి, జనాలు తక్కువ, ఓట్లు వేసేవారు కాదు ఎవరునూ. అలాంటి టైంలో వచ్చిన అంత భారీ మెజార్టీకి లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య తక్కువండి. అందులో పోలింగ్ శాతం ఉండేది కాదు. అలాంటప్పుడు మెజార్టీ రావడం అంటే లక్షల్లో మాట్లాడండి మరి. అందుకనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో నమోదైందండి. ఇంకా ఇందిరమ్మ అది కూడా అస్సలు భరించలేకపోయింది. పైగానండి తన పార్టీ వాళ్ళను ఓడించి అత్యధిక మెజార్టీతోటి గిన్నిస్ బుక్లోకి ఎక్కడం ఇంకా కంటకింపు అయిపోయిందండి. అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ గారు కూడా అండి ఆవిడ విజయాన్ని అభినందిస్తూ, ఏదైనా ఒక దేశంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన వ్యక్తి అంటూ ఉంటే ఆవిడ గాయత్రీదేవే అని కొనియాడాడటండి. ఆయన కూడాను చాలా గ్రేట్ కదండి మరి. ఆవిడ 1962లోనే కాదండి, 67, 71లో కూడా లోక్సభ ఎన్నికల్లో జైపూర్ నియోజకవర్గం నుండే ఇండిపెండెంట్గానే ఘన విజయం సాధించి ఎంపీగా కొనసాగిందండి. ఇవన్నీ చిన్నప్పటి నుంచి అసూయతో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా పార్లమెంట్లో ధీటుగా ఎదిరించిన అతి కొద్ది మంది నాయకుల్లో ఈవిడ కూడా ఒక ఆవిడండి. వీళ్ళిద్దరూ కోల్కత్తాలోని మదర్ తెరిసా స్థాపించిన శాంతినికేతన్లో కలిసి చదువుకున్నారండి చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచే ఇందిరాగాంధీకి ఈవిడంటే అలిఖిత పోటీ, అభిప్రాయ భేదం. ఎప్పుడు కూడా ఈమంటే పడేది కాదటండి. ఎందుకంటే ఈవిడేమో అత్యంత అందగత్తే, ప్రపంచ సుందరిగా అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్తో ఉండటం ఇందిరాగాంధీకి కంటకింపుగా ఉండేదటండి. పార్లమెంట్లో ఇందిరాగాంధీ ఒకసారి గాయత్రీదేవిని ఉద్దేశించి కేవలం గాజుబొమ్మ అని కూడా సంబోధించిందటండి. ఎంత అహంకారం అండి మరి. అదే ఇప్పుడు కొనసాగుతుంది అనుకోండి. 71లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజులకు ఇచ్చే ప్రివీ పర్స్ అని ఆర్థిక భత్యాలండి ఇవ్వడం, వాడికి వచ్చే బిరుదుల్ని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని గాయత్రీదేవి
రాజుల్ని మోసం చేస్తున్నామని పార్లమెంట్లో ఇందిరపై విరుచుకుపడిందటండి. ఆవిడ ధైర్యం మట్టికి మెచ్చుకోవాలండి బాబు. 90 ఏళ్ల వయసులో 2009 జూలై 29న ఆవిడ ప్రశాంతంగా ఆవిడ ప్యాలెస్లోనే కన్నుమూశారండి. గాయత్రీదేవి ఏకైక కుమారుడైన మహారాజా సింగ్ అండి, రాజా విశారద అండి ప్రస్తుతం జీవించలేరండి. ఆయన 47 ఏళ్ల వయసులోనే 1997 ఫిబ్రవరి 5న లండన్లోనే కన్నుమూశారండి. జగత్ సింగ్ 1978లో థాయిలాండ్ రాజు కుటుంబానికి చెందిన ప్రియానందన రంగనీత్ అనే ఆవిడ్ని యువరాణిని వివాహం చేసుకున్నారండి. వారికి 2 పిల్లలు, లాలిత్య కుమారి, దేవరాజ్ సింగ్ను. అయితే మనస్పర్ధల కారణంగా 1987లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత ప్రియానందన్ తన పిల్లలతో కలిసి బ్యాంకాక్ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయినా కానీ జగత్ సింగ్ మరణించిన తర్వాత ఆయన పేరున్న కోట్లాది రూపాయల ఆస్తులు, జయమహల్ ప్యాలెసు, రాంబాగ్ ప్యాలెసు ఇలాంటివన్నీ తల్లి గాయత్రీదేవికి రాసిచ్చారని చెప్పి నకిలీ వీలునామా వెలుగులోకి వచ్చిందని జైపూర్ రాజు కుటుంబంలోని మరికొందరు ఉన్నారని ఆరోపిస్తూ యువరాణి ఆవిడ పిల్లలు కోర్టుకెళ్ళారు. గాయత్రీదేవి కూడా తన చివరి రోజుల్లో తన మనవడు మనవరాలే అసలైన వారసులని ప్రకటించారు ఆవిడ. దాదాపు 15 ఏళ్ళు పట్టిందండి ఈ చట్టమైన. చూసారా, రాజకుటుంబం లేదు, ఏమీ లేదు ఈ చట్టానికి. పోరాటం తర్వాత భారత అత్యున్నత న్యాయస్థానం అండి గాయత్రీదేవి, జగత్ సింగ్కి చెందిన కోట్లాది రూపాయల రాజభవనాలు, ఆస్తులు అన్నిటికీ దేవరాజ్ సింగ్ని, లాలిత్యని యజమానం చేసినాయండి. దేవరాజ్ సింగ్ ఈ మధ్యనే జైపూర్లోనే ఉంటున్నాడు. మ్యారేజ్ అయ్యిందట ఆ అబ్బాయికి. దేవరాజ్ సింగ్ అతని సోదరి లాలిత్య కుమారి కూడా చిన్నప్పుడు లండన్లో ఉన్న ప్రతి సంవత్సరం సెలవులకి నాయనమ్మ దగ్గరికి వచ్చేవారటండి. ఆవిడతోటే గడపడం, గుర్రపు స్వారీ నేర్పించుకోవడం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఆవిడ కూడా వివరిస్తూ ఉండేవారట. 1997లోనండి జగత్ సింగ్ తండ్రి మరణించిన తర్వాత దేవరాజు, లాలిత్య కూడా బ్యాంకాక్ నుండి పూర్తిగా జైపూర్కి వచ్చి గాయత్రీదేవి ఆరోగ్యం క్షీణించినప్పుడు 2008లో కూడా దగ్గరుండి దేవరాజ్ సింగే చూసుకున్నట్టండి. ఆవిడ చివరి రోజుల్లోనూ మనవడి ప్రేమను చూసి మురిసిపోయి కోర్టుకు స్వయంగా వెళ్ళి నా కొడుకు జగత్ సింగ్ ఆస్తులకు అతని పిల్లలే నిజమైన వారసులు, నా ఆస్తికి కూడా అని ప్రకటించిందటండి కోర్టుకు వెళ్ళి. ఆవిడ ఉన్న లిల్లీపూల్ రాజభవనాన్ని గిఫ్ట్గా ఇచ్చిందంట. చూసారా అండి, 1945లో ఈ మహాతల్లి ఎంత అందంగా ఉందండి. మంచి వాళ్ళకి ఎప్పుడైనా మంచి జరుగుద్దని రాణి గాయత్రీదేవి జీవితమే ఉదాహరణ అండి. ఆమె చూసారా, ప్రశాంతంగా మనవల సమక్షంలో మరణించింది. అలాంటి వారి జీవితాలు తెలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.